వాటర్ ట్యాంకర్లు ఎన్ని బుక్ అయినాయి ఈ రోజు? కాదు అదిలే అయిపోయింది అడగది. ఇగో మీరు మాకు నీళ్ళు ఇగో ఇట్లా ఇస్తున్నారు, వెండి కంటే కూడా కాస్ట్లీగా అయిపోయినాయి మాకు నీళ్లు. నీళ్ళ ట్యాంకర్ వస్తలేదు, ఇవాళ బుక్ చేసే 10 రోజుల దాకా నీళ్ళ ట్యాంకర్ వస్తలేదు, నీళ్ళ సరఫరా లేదు. ఎట్లుండాలి మేము? ఎన్ని ఉన్నాయి పెండింగ్స్? 600 పెండింగ్ ఉన్నాయా? 600 పెండింగ్ ఉన్నాయి అంటే 600 ఫ్యామిలీస్ నీళ్లు లేకుండా బ్రతకాలిగా. ట్యాంకర్ల గదే మళ్ళీ ట్యాంకర్ ఎందుకు బుక్ చేసుకుంటాం? ఇంట్లో నీళ్ళు లేకపోతేనే ట్యాంకర్ బుక్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఆఫీసర్ ఉండరా? ఏ పైన లేడు ఆడ కూడా? ఎప్పుడు వస్తారు ఇంకా? మేము ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చామండి. వాటర్ ట్యాంక్ బుక్ చేసే 10 రోజులకి కూడా రావట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నారండి. ఇక్కడ వచ్చి కూడా నేను కనుక్కున్నాను, మినిమం 4 రోజులు పెండింగ్ అంటే 4 రోజులు మంచినీళ్ళు లేకుండా ఎలా ఉంటారండి ప్రజలు? ఇక్కడ వాటర్ ట్యాంకులు ఏమో సప్లై అవుతున్నాయి, మళ్ళీ అవే నీళ్ళు మీరు వాటర్ ప్రెషర్ సామాన్య ప్రజలకు ఇంటింటికి పంపిస్తే వాటర్ ట్యాంకులు బుక్కే చేయరు కదా. మీరు ప్రెషర్ ఇవ్వట్లేదు, ప్రెషర్ ఇవ్వకుండా నీళ్ళు ఇంటింటికి పంపించకుండా ట్యాంకర్లలో దందా చేసుకుంటున్నారు. లేదండి చందు గారు, మీరు జలమండలి ఎంప్లాయీ కాబట్టి నేను ఒక జెన్యూన్ క్వశ్చన్, నీటి సరఫరా ఆల్రెడీ తక్కువ ఉంది మన హైదరాబాద్ నగరం అని చెప్పి మీకు తెలుసు. పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ కి పర్మిషన్స్ మీరే ఇస్తున్నారు. మీ రూల్ ప్రకారంగా 400 ఫీట్లకి కింద భూగర్భ జలాలు బోరింగ్ వేయొద్దు, కానీ 2000 ఫీట్ల వరకు వాళ్ళు బోరింగ్ వేస్తుంటే కూడా మీరు చూసి చూడనట్టు ఉంటున్నారు. ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి. మంచినీళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ ఎక్కడా లేవు. ఏ ఒక్క అపార్ట్మెంట్ లోనన్నా మీరు ఇన్స్పెక్షన్ చేసి రండి రెయిన్ వాటర్ గురించి. ఈడ చుట్టుపక్కలనే ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఒక్క దాంట్లోనన్నా వాటర్ హార్వెస్ట్ పిట్ ఉందా? నాకు రీసెంట్ గా వచ్చిన కంప్లైంట్స్ లో వాళ్ళు ఇక్కడికి వచ్చి 500 రూపాయలది ఒక చిన్న ట్యాంకర్, 1200 ఏమో పెద్ద ట్యాంకర్ అంట. కానీ బయట రేట్లు 4000 5000 తీసుకొని కూడా ట్యాంకర్ ఇస్తున్నారంట. లేదండి నాకు వచ్చినాయి కాబట్టే కదా మేము వచ్చింది. ఒకటి కాదండి, ఒక 4-5 కంప్లైంట్స్ వచ్చిన తర్వాతనే నేను ఇక్కడ రావడం జరిగింది.